సామాన్య వ్యక్తికి ఉన్న సెక్యూరిటీ కూడా ఒక ముఖ్యమంత్రి లేని సందర్భంలో ఈ రాష్ట్ర పరిపాలన సాగుతూ ఉందంటే దీన్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఖండిస్తూ ఉన్నాం. రాళ్ల దాడి ఏ విధంగా జరిగిందన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారి సమయం జరిగిన దాడి ఏ విధంగా మీరు ట్రీట్ చేశారు, పొంగనూరులో ఏ విధంగా ట్రీట్ చేశారు, అది గతంలో రాళ్ళ దాడి చంద్రబాబు నాయుడు గారు రకరకాల వేధింపులు చేశారే చంద్రబాబు నాయుడు గారి మీద. ఇది రాలేసే సందర్భంలో ఒక Z+ కేటగిరీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక పరిపాలన చేస్తున్న వ్యక్తి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా పరిపాలన చేసే విధానం ఈరోజు తెలుసుకున్నప్పుడు ఈ విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ప్రచార కార్యక్రమంలో ఈరోజు రాళ్ళ దాడి జరిగిందంటే ఏ విధమైన ప్రజలు నమ్మించడానికి చూస్తున్నారు? వీళ్ళు ఒక ముఖ్యమంత్రికి ఇంత సెక్యూరిటీ ఉంటుందండి. ఆ సెక్యూరిటీని దాటుకొని ఒక సామాన్య వ్యక్తి రాళ్ళ దాడి చేసినట్టు ఎవరైనా నమ్ముతారండి రాష్ట్ర ప్రజలు? గతంలో బాబాయ్ హత్య చేసి రాష్ట్ర చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు పెద్ద హెడ్డింగ్లు పెట్టి పత్రికలో సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో మీరు రిలీజ్ చేశారు. తర్వాత విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రెడ్డి సామాజిక వర్గ మంత్రులు ఏం చేశారంటే గుండెపోటు అన్నారు. అలాగే బాబాయిని చంపి ఓట్లకి వెళ్ళావు, అందరూ కూడా సింపతి చూపించి ఆ రోజు ఓట్లు దండుకున్నావు, ముఖ్యమంత్రి అయ్యావు. అలాగే ఈరోజు తల్లిని గెంటిసావు. ఈరోజు రాళ్ళ దాడి చేసుకొని ఈ విధంగా ప్రజలు సానుభూతి పొందడానికి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి దయచేసి ఈ కోడికత్తి సీన్ అనే 5 సంవత్సరాల అమ్మాయికి దళితుడిని జైల్లో పెట్టావు. నీవేం చేసావు? నీ సింపతి కోసం, నీ అధికార దాహం కోసం ఒక దళితుడిని, బీసీ వర్గాన్ని, ఒక పేద వర్గాన్ని మీరు అణచివేత చేయడానికి ఈరోజు కొత్త నాటకం తెరదీశారే. ఆ నాటకం పేరే రాళ్ళ దాడి. రాళ్ళ దాడి అంటే గులకరాలతో ముఖ్యమంత్రికి అటెంప్ట్ మర్డర్ కేసు 307 కేసు కట్టారట ఈరోజు రాష్ట్రంలో ఉన్న డీజీపీ పోలీసు వారు. దయచేసి ఎన్నికలు కూడా ఉల్లంఘిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే 307 ఎవరు కడతారండి? ఒక ముఖ్యమంత్రికి, ఒక పరిపాలన చేసిన వ్యక్తికి ప్రచారంకి వెళ్ళేటప్పుడు మీరు లైట్లు ఆఫ్ చేశారే, ఎవరు ఆఫ్ చేశారు? ఆ సందర్భంలో ఏది జరిగింది? దీని మీద ఎన్ఐఏ విచారణ జరిపించాలా, సిబిఐ ఎంక్వైరీ జరిపించాలా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కమిటీ వేయాలా? ఇది ఏ విధంగా జరిగింది? అసలు ప్లీప్యాన్ మర్డర్ అన్నారా? ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికంటే అది పోలీస్ యంత్రం ఏం చేస్తుందండి? రూప్ పార్టీ ఏం చేస్తుందండి? ఏం చేస్తున్నారు? గాడిలు కాస్తున్నారు ఈ యంత్రాంగాన్ని. దయచేసి పోలీస్ యంత్రం కూడా, ఎన్నికల సంఘాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిపాలన మీరు వేరే చూడండి. ఒక ముఖ్యమంత్రికి రక్షణ లేదంటే ఎవరు చేశారు ముఖ్యమంత్రి పరిపాలన? ఎందుకంటే ఎవడో చేశాడు? ఈరోజు దళితుడినో, బీసీ వర్గానో ఎవరినో లోపల వేసి ఆల్రెడీ మళ్ళీ ఓట్లు దండుకోవడానికే ఈ భ్రమలు. చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి పరిపాలన ఉందో, జగన్మోహన్ రెడ్డి ఏ పరిపాలన ఉందో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ డ్రామాలు, జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఇక్కడ చలవు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మునిగిపోయినావా? వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా మునిగిపోయినావా? దయచేసి ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు ఎవరు ఉంటే తెలుగుదేశం పార్టీకి వచ్చేయండి. మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. అమరావతి కానీ, అలాగే పోలవరం కానీ, బీసీ వర్గాలకి ఏదైతే ఉన్నా ఎస్సీ వర్గానికి అన్ని రంగాల సంక్షేమ పథకాలు కానీ, అలాగే పెన్షన్లు కానీ, ఇల్లు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ సైకిల్ గుర్తే రావాలి, ఉద్యోగం రావాలన్నా చంద్రబాబు నాయుడు రావాలి. కాబట్టి దయచేసి రాష్ట్ర యంత్రాంగం ఇప్పుడు జగన్మోహన్ చేసిన నాటకాన్ని, ఈ ఏదైతే ఉందో ఈ కోడి కత్తి, అలాగే బాబా హత్య, ఈ గులకరాళ్ళు, రేపు పొద్దున ఏంటంటే మీద నుంచి ఆకాశం నుంచి విమానం పడిపోద్ది, హెలికాప్టర్ పడిపోద్ది చెప్తారు. ప్రజలు నమ్మొద్దండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నిజం తెలుసుకొని ఎవరు చేశారు దీని మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాల. తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మా జాతీయ అధ్యక్షుడి మీద మీరు రాళ్ళు దాడి చేస్తారా? అంటే గుంటలు పంపించి, రౌడీ మూకలు పంపించి, పనికి మన యదవులు పంపించి రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమం జరిపించి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం చూస్తున్నారు. దయచేసి పోలీస్ యంత్రాంగం అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో పూర్తిగా శాంతియుత వాతావరణం ఎన్నిక జరగాలనుకుంటే ఇప్పుడున్న డీజీపీ గారిని వెంటనే బదిలీ చేయవలసిందిగా ఈ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓకే, రైట్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.